గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. దైవ ధ్యానము. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొంటకే నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉడిగడ్డి ఉన్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగినవాడు ఒక్కడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. జీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేననుకొంటిని. నేను చాలా కృంగియున్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఆమేన్.